పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే, దేవునితో దేవుడు ఆత్మ కలిగిన వారు పొగిడితే పొంగిపోరు, తిడితే కృంగిపోరు. నా దేవుని దృష్టిలో నేను యథార్థమందుగా ఉన్నాను. ఆమేన్. నా దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి. అక్కడ సామెత గ్రంథంలో దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందును దయనొందును. ఈరోజు దేవుని దృష్టి యందును దయ పొందాలా, మనుషుల దృష్టిలో దయనొందాలా. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు కృంగిపోతున్నావంటే పరిశుద్ధాత్మ నడిపింపు లేదు. దేవుని ఆత్మతో శక్తితో నువ్వు నింపబడలేదు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు ఎప్పుడు భయము భయము భయము, సునీతిమై అన్న సొంత బుద్ధి మీద నువ్వు ఆధారపడుతున్నావు, దేవుని మీద ఆధారపడట్లే. అందుకనే విజయము దొరకట్లేదు. విజయము అపజయాలు జరుగుతున్నాయంటే మనలో లోపాలు సరి చేసుకోవాలి. కరెక్ట్ కదా? మన జీవితాల్లో ఎప్పుడైతే ఎక్కడ మనం పడిపోతున్నామో ఆ లోపాన్ని నువ్వు సరి చేయాలి. ఫస్ట్ థింగ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఈ సౌండ్ సిస్టమ్ ఉంది. ఈ సౌండ్ సిస్టమ్ ఇది పని చేయట్లేదు, ఆన్ అవుతుంది కానీ పని చేయట్లేదు. దీంట్లో ఏంటి, కెపాసిటర్ కానీ లోపల ఏదైనా వైర్ కానీ ఏదైనా పోయిందనుకో, పోయిందని మెకానిక్ దగ్గర తీసుకుని వెళ్ళి రిపేర్ చేస్తాడు. రిపేర్ చేసి దాన్ని ఆ వైర్ని కలుపుతాడు. కలిపిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తే పని చేస్తుంది. అంటే ఇక్కడ లోపం ఏంటింది, వైరు పోయింది. ఆ లోపాన్ని ఆ మెకానిక్ దగ్గరికి వెళ్ళి మెకానిక్ బాగా చేశాడు. అలాగే ఆ మెకానిక్ యేసుక్రీస్తు. నీ జీవితాన్ని బాగుపరిచే దేవుడు ఆయన, నీ పాపాన్ని క్షమించగల దేవుడు ఆయన మెకానిక్. ఈరోజు మన జీవితాలని నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎంత ఘోర పాపివైనా ఈరోజు దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆయన కృపగల దేవుడు. ఈరోజు మన అంటే మన నీతి మీద సుబుద్ధి మీద ఆధారపడుతున్నావు. ఈరోజు సునీతి మీద ఆధారపడుతున్నావు, దేవుని మీద నువ్వు ఆధారపడలే. ఆయన యేసుప్రభు ఈరోజు ఒక మాట చెప్తున్నాడు, నా నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు నీకు ఏది కావాలో అన్ని నీకు అనుగ్రహిస్తాడని వాగ్దానం చేశాడు దేవుడు.